ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన క్షణం వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా వాక్యాన్ని ధ్యానించడానికి మా హృదయాలను సిద్ధపరచుకొని చుండగా నాతో మాతో అందరితో మాట్లాడే దుప్పి నీటి వాగులు ఎత్తుకు పరిగెత్తినట్లుగా దేవాన్ని కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నదని భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానము చేయబడి పరిశుద్ధపరచబడి నీ రాజ్య వారసులుగా చేయబడడానికి సహాయించండి. నీ వాక్యం అనే అగ్ని ద్వారా కాల్చబడి పవిత్రపరచబడి మాలో ఉన్న అపవిత్రతను తొలగించుకుని ప్రభా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా పరిశుద్ధతతో అయా మిమ్మల్ని స్తుతించేటటువంటి ధన్యత భాగ్యం మాకు దయచేయండి. చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అలాగే రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రభు నామంలో. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని మీరు వింటూ అనేక మందికి మరి పంపిస్తున్న విధానం బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఇంతవరకు ప్రార్థన అనే అంశాన్ని బట్టి కొన్ని కోణాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గత శనివారం వేదనతో కూడిన ప్రార్థన, పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు వేదన పడ్డారు, మరి ఏ విధమైనటువంటి వేదన మనం కలిగి ఉండాలి అనే విషయాలను ధ్యానం చేశాం. ఈరోజు 12వ మాటగా మార్పు తెచ్చు ప్రార్థన, అలాగే 13వదిగా పోరాడు ప్రార్థన, రెండు విషయాలను ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి సమయం 8 గంటల మించి ఉన్నది, సకాలంలోనే ముగిస్తాను. మరి ఎక్కువగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ సంఘర్షణ మనందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే మురళీ నాయక్ అనే మరి యొక్క సైనికుడు మరి యుద్ధంలో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేశ సంరక్షణ కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది కనుక మరి దేశం కొరకు, దేశ సంరక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. జమ్మూలో ప్రస్తుత పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని వార్తలు తెలియజేస్తున్నాయి. అలాగే మనకున్నటువంటి సుపరిచితులు, మన స్నేహితుల ద్వారా కూడా మరి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి జమ్మూలోనే కాదు, పెద్ద పెద్ద పట్టణాలలో మరి ఎప్పుడైనా మరి బాంబులు పడవచ్చు అనే ఆలోచన మేరకు పోలీసు బృందం వారు మరి పెద్ద పెద్ద సిటీల్లో హైదరాబాద్, వైజాగ్, అలాగే ఇంకా రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఆగ్రా, తాజ్మహల్ ప్రాంతంలో అలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో, పెద్ద పెద్ద మరి ప్రాంతాల్లో ప్రభుత్వం వారు మరి పోలీస్ బలగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలకి ఎలాంటి మరి ప్రాణాపాయ పరిస్థితులు కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ కలగకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు. ఈరోజు 12వ మాటగా మార్పు తెచ్చు ప్రార్థన, అలాగే 13వ అంశంగా పోరాడు ప్రార్థన. రెండు మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మార్పు తెచ్చు ప్రార్థన. లూకా శుభవార్త 9వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారాను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. గమనించాలి, మనం చదువుకున్నటువంటి సందర్భం మరి లూకా శుభవార్తలో నుంచి 9వ అధ్యాయంలో నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళారు. కానీ వారిద్దరూ కూడా ఒకవేళ కొంచెం దూరంలో ఉన్నారేమో, కానీ ఎందుకని మాట చెప్పానంటే గెత్సెమనే తోటలో కూడా శిష్యులను ఆయన వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి వారిని ఒక చోట ప్రార్థన చేయమని చెప్పి ఆయన ఏకాంతంగా రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థించారు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే ఆయన ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన అనేక పర్యాయాలు ఆయన ప్రార్థించుటకు కొండకు వెళ్ళెను, వాడుక చొప్పున
ఆయన ప్రార్థించుటకు ఒలివ కొండకు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. ఎక్కువగా కొండ మీదకి వెళ్ళినటువంటి అనుభవం, అలాగే ఒంటరిగా ప్రార్థన చేసేటటువంటి అనుభవం యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రూపాంతర కొండ యొక్క అనుభవాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజున అక్షరార్థంగా నేను కొండ ఎక్కమని నేను చెప్పట్లేదు, కానీ ఏమంటే దేవుని మందిరము యొద్దకు మనం ఎక్కి వచ్చినట్లయితే, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేసినట్లయితే రూపాంతర అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి ఈ మాట చెప్పాలి. నిర్గమకాండం, లూకా శుభవార్త అయితే 9, 28, 29, అలాగే నిర్గమకాండంలో సేమ్ వచనాలు, అంటే 28, 29 వచనాలే, కానీ నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయము 28, 29 వచనాలు. అతడు 40 రేంబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఎన్ని రోజులండి? 40 రేంబగళ్ళు, అంటే 40 పగళ్ళు, 40 రాత్రులు మోషే యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. గమనించారా? యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ ఎక్కినప్పుడు ఆయన ఏమయ్యారు? రూపాంతర అనుభవాన్ని పొందారు. అలాగే మోషే కొండ ఎక్కినప్పుడు ఇక్కడ కూడా మోషే ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడండి? తన ముఖ చర్మము మెరిసిపోతుంది. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలియలేదు. అంటే నేను అంటాను, ఈ స్థలంలో మార్పు తెచ్చు ప్రార్థన. ఏంటండి మార్పు? నేను ఈ కోణంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ సందర్భంలోకి తీసుకురావాలనుకోలేదు. ఎందుకంటే ఆయనలో మార్పు చెందడానికి ఏం లేదు. ఆయన మహనీయుడు, ఆయన సుగుణాల సంపన్నుడు, ఆయన పరిశుద్ధుడు. ఈ సందర్భంలో మోషేను ఉద్దేశించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మోషే సర్వసాధారణమైన మనిషి కనుక, ఈ మనిషి బ్రతుకున్నంత వరకు కూడా పాపపు స్వభావం మన శరీరం నుంచి విడిచిపోదు గనక ప్రార్థించే ప్రతిసారి మార్పు కలగాలి అనే సందేశాన్ని నేను చెప్తా ఉన్నాను. మార్పు తెచ్చు ప్రార్థన. మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి నిద్రాహారాలు కూడా మర్చిపోయి, ఏమంటే భోజనం చేయలేదంటే, పానం చేయలేదంట. 45 రోజులు ఆయన సన్నిధిలో ఉంటే అంత తీవ్రత, ఆయన సన్నిధిలో ఉంటే ఇంక ఏమీ కూడా జ్ఞాపకం రాదు. కాబట్టి ఆ స్థలంలో మోషే ముఖ చర్మం మారిను, ముఖ చర్మం ప్రకాశించను అనే సంగతి మనం చూస్తున్నాం. ఈరోజు మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అలాంటి అనుభవం మనకు కలిగిందా? అంటే ముఖం మారిపోతే సరిపోద్దా? ముఖం మారిపోవాలని నేను చెప్పట్లా, అది అక్షరార్థంగా రాయబడిన సంగతి. కానీ మన మనసు ప్రకాశించాలి, మన మనసు మారాలి. దేవునికి మహిమ కలుగునుగా. నేను అంటాను, గుంపులో చాలా మంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. అదేంటో ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కానీ సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి అనుభవాన్ని కలిగినటువంటి మనము ఒంటరిగా ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకండి అనంటే, గుంపులో మనం ప్రార్థించినప్పుడు వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు అనే ఆలోచన ఎరిగి ప్రార్థన చేస్తాం. తద్వారా నిజమైనటువంటి ఒప్పుకోలు మన మనసులోనికి వస్తుందంటారండి? ఖచ్చితంగా రాదు. అలాగే యేసయ్యతో కలిసి మోషేతో కలిసి యేసయ్య, వాళ్ళిద్దరితో సంభాషణ, వాళ్ళిద్దరిలో ఆ సంఘర్షణ అక్కడ జరుగుతూ ఉంది. ఇక వాళ్ళిద్దరే, మోషే కొండ ఎక్కి యెహోవాతో ఉన్నాడు, ఇంకా మోషే దగ్గర ఎవరు లేరు. ఇక ఆ కొండ మీద ఎక్కి ఎవరు వెళ్ళలేదు, ఎవరు ఎక్కలేదు, ఎక్కే సాహసం చేయలేదు. దేవుడు కూడా ముట్టొద్దు, ఎక్కొద్దు అనే ఆజ్ఞ కూడా ఇచ్చారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కొండ ఎక్కే అనుభవాన్ని కలిగి ఉండాలంటే, ఇప్పుడు పొద్దున్నే లేచి కొండ ఎక్కేమని దాని అర్థం కాదు, ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. భక్తులు ప్రార్థన కూడా రాశారు కదండి, ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. అంటే ఒంటరి ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే, ఓటమి అనేది లేకుండా చేస్తుంది, విజయంలోనికి తీసుకుని వెళ్ళాలా చేస్తుంది. ఒంటరి ప్రార్థన మనం చేసినప్పుడు మన అంతరంగంలో ఉన్న రహస్యమైనటువంటి పాపాలు మన దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతాం. ఆ సమయంలో మన మనసు ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని పొందుకుంటుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లే
మోషే వలె కొండ అనుభవాన్ని, అంటే ఏకాంత ఒంటరి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన ముఖం కాదు కానీ మన మనసు మారుతుంది. మన మనసు మారాలి. ప్రార్థించే ప్రతిసారి మనలో ఉన్న స్వభావాన్ని సిలువకు అప్పగించి సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుల యొక్క స్వభావాన్ని మనం పొందుకోవాలని ఈ 12వ మాటగా నేను చెప్పి ముగిస్తున్నాను. 13వ మాట రాసుకోండి, పోరాడు ప్రార్థన. ఆల్రెడీ ఒక మాట చెప్పేశాను. ఇప్పుడు రెండవ అంశం ఏంటంటే, అంటే ఈరోజు రెండవ అంశం 13వ మాట, పోరాడు ప్రార్థన. ఎక్కడుందండి పోరాడు ప్రార్థన? పరిశుద్ధ గ్రంథంలో ఎవరు పోరాడారు? ఎవరండి? యాకోబు గారు పోరాడారు. అందరికీ కూడా గుర్తొచ్చిన సందర్భం ఏంటంటే యాకోబు గారిదే. చూడండి ఎక్కడుంది ఈ విషయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి కొన్ని విషయాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమొందాను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. చాలండి. చదువుబడినటువంటి వాక్యంలో ఇద్దరు వ్యక్తులు మల్ల యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. మల్ల యుద్ధం అని ఎందుకన్నానంటే, సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దావీదు మేనల్లులు అయినటువంటి అభిషై, యోవాబు వీళ్ళు ఉన్నారు కదండి, ఆషహేలు, వీళ్ళు వాళ్ళకి అంటే సౌలు కుమారుడు ఇష్బోషెతు రాజ్య పరిపాలనకు వస్తాడు. అతడు లెక్కలోకి రాలేదు కానీ కొంతకాలం రాజ్య పరిపాలనకు వస్తాడు. అప్పుడు సౌలు కుమారుడైన ఇష్బోషెతుకి ఎవరు పక్షంగా ఉన్నారంటే అబ్నేరు పక్షంగా ఉన్నాడు. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి కాబట్టి ఇష్బోషెతుకి సపోర్ట్గా ఉన్నాడు. వీళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి ముందుగా కొన్ని దేశాల్లో లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుద్ది. మల్ల యుద్ధానికి అనుమతిస్తారు. మల్ల యుద్ధం అంటే ఇటు నుంచి 10 మంది, ఇటు నుంచి 10 మంది, ఈ 10 మంది కలిసి 20 మంది యుద్ధం చేస్తారు. 20 మందిలో ఎవరైతే ఒక బ్యాచ్ వారు ఎక్కువ మంది ఎవరైతే గెలుస్తారో ఇక వాళ్ళదే విజయం. అక్కడ ఏం జరిగిద్దంటే 10 మంది ఇరువురు కూడా ఒకే విధంగా పోరాడతారు, లేదా ఇరువురు కూడా 20 మంది కూడా చనిపోతారు. అక్కడ ఇటు అపజయం కానీ విజయం కానీ ఉండదు. అందుకని అక్కడ యుద్ధాన్ని చేస్తారు. ఆ సందర్భం గురించి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మల్ల చేష్టలు అనే మాట అక్కడ ఉంటది. ఇప్పుడు నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇక్కడ ఇద్దరు పోరాడుతున్నారు. ఈ ఇద్దరులో ఒకళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళు గెలవాలి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యాకోబు గెలిచాడనుందా, ఓడిపోయాడనుందా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనేను. మగసిరి గలవాడి అతను దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమ. ఇక్కడ మనం ఏమనుకుంటాం? యాకోబు గెలిచాడు, దూత ఓడిపోయాడు. దూత ఓడిపోగలడా? మీకు జ్ఞాపకం చేస్తాను. అషూరు సైన్యం దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా దేవుని మందిరంలో సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్క దూతను పంపిస్తే ఆ రాత్రికి రాత్రే అషూరు సైన్యంలో బాధ్యులైనటువంటి వారిని ఎంతమందిని హతమొందించాడు? ఒక్క దూత 185,000 మందిని హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ యెహోవా దూత అంటే ఎవరండి? ఇప్పుడు అసలు ఇక్కడ యాకోబుతో పోరాడిన దూత ఎవరికి సాదృశ్యం అని చెప్పడం కంటే అసలు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు అని ఆలోచించడం మంచిది. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. చాలా మందిలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు ఈ భూమి మీదకి అని అంటారు. మరి అగ్నిగుండంలో పడవేయబడినటువంటి ముగ్గురితో పాటు కలిసి 4వ వ్యక్తిగా నడిచిన వ్యక్తి ఎవరంటారు? మనోహ భార్య పొలంలో ఉండగా మనోహ భార్యకి ప్రత్యక్షమైంది ఎవరంటారు? అబ్రహాము ఎండవేళ సింధూర వృక్షము దగ్గర కూర్చొని ఉండగా కన్నులెత్తి చూడగా ముగ్గురు కనిపించారు. మరి ఎవరంటారు వాళ్ళు? ఖచ్చితంగా యేసయ్య యొక్క రాకడ పోకడలు ఉన్నాయి. కానీ మానవ అవతారిగా తల్లి గర్భమందు పుట్టి ఆయన భూమి మీదకి వచ్చిన దాఖలాలు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాయేమో, కానీ అసలు ఆయన లేకుండా సృష్టి ఏమీ కలగలేదండి. మాకు ఉదాహరణ కావాలి, మానవ రూపంలో ఆయన వస్తాడా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఎమ్మాయి దారిలో శిష్యులు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మధ్యలో మారు రూపంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచి మాట్లాడారు కదండి. ఆయన యేసు ప్రభు అని వాళ్ళు గుర్తించలేదు.
చాలా దూరం వెళ్ళిపోయారు, ఇంటి దాకా వెళ్ళిపోయారు. పొద్దుగుపోతుంది, అయ్యా పొద్దుగుపోయింది కదా, ఇంట్లోకి రండే భోజనం చెదురుగా నన్ను ఆహ్వానించారు. రొట్టెలు పెట్టారు, రొట్టెలు విరిచినప్పుడు ఆయన అదృశ్యుడయ్యాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని, ఆయన మార్గములో మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండలేదా? అప్పుడు అర్థమైంది ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాకోబుతో పోరాడిన వ్యక్తి దూత కాదు, సాక్షాత్తు దేవుడే. ఇక్కడ ఏమని రాయబడింది, అతడు దేవునితో పోరాడాను. కానీ ఆది కాండంలో మనం చూస్తే దూత అని మాత్రమే రాయబడింది. కాబట్టి దేవుని దూత ఒక వార్తావాహుడు అని మనం చాలా మంది అభ్యంతర పడతారు, లేకపోతే అపోహ పడతారు. నేను అనేది ఏంటంటే, సాక్షాత్తు దేవుని పాదాలు పట్టుకున్నాడండి యాకోబు గారు ఆ స్థలంలో, దేవునితో పోరాడాడు. మరి దేవుడు ఓడిపోతాడు ఎక్కడన్నా? ఏమండి, దేవుడికి మనిషికి పోరాటం ఉంటే మనిషి గెలిచి దేవుడు ఓడిపోయిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? నేను అంటాను, ఇక్కడ ఈ మల్ల యుద్ధంలో దేవుడు గెలిచాడు, యాకోబు కూడా గెలిచాడు. యాకోబు ఒక సమయంలో ఓడిపోయాడు. ఎలా అంటే, చదివిన దాన్ని బట్టి, నాకు అర్థమైంది దాన్ని బట్టి చెప్తున్నాను. అక్కడ పుస్తకాల్లో చదవలేదండి, నాకు అర్థమైంది చెప్తున్నాను. యాకోబు పోరాడుతూ ఉంటే ఇది చదివితే అర్థమైంది. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయం 3 నుంచి కొన్ని విషయాలు. ఇప్పుడు నేను చదివినప్పుడు నాకు ఒక విషయం బోధపడింది, ఏమన్నా మీకు కూడా ఇంకేదైనా విషయం బోధపడొచ్చేమో. ఆది కాండం 32వ అధ్యాయం, క్షమించాలి, ఆది కాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతనితో నరుడు ఎవరండి? నరుడు యేసుక్రీస్తు అనే నరుడు. అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు నరవతారిగా వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దేవదూత అని రాయబడలేదు అక్కడ. నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు ఒలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ, అంటే ఇప్పుడు దేవునితోనే కదండి పోరాడింది, పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇప్పుడు మనం కూడా యాకోబులాగా పోరాడే ప్రార్థన చేయాలండి. ఏదో పై పెదవులతో కూడిన ప్రార్థన, వచ్చాను ప్రభా, ఆదరించుకున్నాను, వెళ్ళాను ప్రభా, నీ దోతలు కాపుదల పెట్టే ప్రభా అని ఏదో చిన్న ప్రార్థన, అక్షరార్థమైన ప్రార్థన చేసి వెళ్ళిపోతే అది భక్తి జీవితం కానే కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు యాకోబుకి ఏ విధంగా ఆయన లోతైనటువంటి మార్పు కోసం పోరాడుతున్నాడు. యేసు ప్రభులు వారు పై మార్పుని దేవాది దేవుడు కోరుకోడండి. పై మార్పు చూసి మనం మోసపోతాం, కానీ అంతరంగంలో మార్పు కోసం పెనుగులాడుతున్నాడు. అక్కడ దేవదేవుడు యాకోబు యొక్క అంతరంగాన్ని చూస్తున్నాడు. కానీ అతను గెలవకుండా చూచి, అంటే దేవుడే యాకోబును కొట్టగా యాకోబు తొడ గూడు వలిసాను. గూడు అంటే మనకు అర్థం కావాలి. అంటే నేను అనుకుంటాను, ఇట్లా వెళ్ళిన ఎముకకి, పై ఎముకలకి, ఈ ఎముకలకి మొత్తం మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ గూడు ఒలిసెను అంటే తప్పుకుందా, లేకపోతే వాపు వచ్చిందా, లేకపోతే విరిగిందా, నాకు అర్థం కాలేదు. కానీ నేనైతే ఆ అనుభవాన్ని నా కూతురు విషయంలో నేను చూశాను. ఇక్కడ బోన్ డిస్లాకెట్ అయింది, అంటే బోన్ విరగలా, తప్పుకుంది. తప్పుకుంటే చిట్లిన దానికంటే ఎక్కువ బాధ. ఎందుకంటే బ్రహ్మాజీ అన్నకి ఒకసారి ఇన్వర్టర్ దగ్గర కరెంట్ షాక్ కొడితే వెనకబడిపోయాడు, బోన్ చిట్లింది ఇక్కడెక్కడో. చిట్లితే కారులో తీసుకెళ్తున్నా కూడా స్పీడ్ బ్రేకర్ ఎక్కితే అమ్మో అయ్యో అన్నాడు. చిట్లితే చాలా బాధ ఉంటుంది. కానీ చిట్టిన దానికంటే మా చిన్నపిల్లకి డిస్లాకెట్ అయిన తర్వాత అసలు గుడివాడ వెళ్ళేంత వరకు ఏకదాటిగా పెద్ద పెద్ద క్యాకులేట్ ఏడుస్తానే ఉంది. ఆ నొప్పి ఆ పిల్లకి, ఇక్కడ గుండెలో నొప్పి మనకి, బీపీ పెరిగిపోతుంది, మన పరిస్థితులు మనవి. నేను అంటాను, అంటే ఈ పిల్లకి ఆ టైంలో మంచినీళ్ళు తాగాలని ఉందా? ఆడుకోవాలని ఉందా? ఏంటి బాధ అంతా ఏంటి? కానీ ఈ పిల్లలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పనండి. ఈ పిల్లని ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత, రూమ్లో పడుకోబెట్టిన తర్వాత
నేను దగ్గర నుంచుని అమ్మ అయిపోద్ది, ఒక 10 నిమిషాలు అయిపోద్ది, 10 నిమిషాలు అయిపోద్ది అని చెప్తుంటే అద్భుతం, ఆశ్చర్యం, నేను మర్చిపోలేని విషయం ఏంటంటే నాని మాయ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నాని మాయకు కూడా ఎలాగే నొప్పి ఉందేమో, నాని మాయ అని గుర్తు చేస్తే ఎందుకో ఫోన్ చేశా. నానిమ్మాయతో అప్పుడు నాని గారికి ఫోన్ చేసి పిల్లకి ఇస్తే, నానిమ్మాయ నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని అంది. ఏ స్థితిలో ఉండి? అసలు ఆ స్థితిలో అసలు ఆ థాట్ వచ్చినందుకు చెప్పుకోవాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనకు కూడా కాలు ఆపరేషన్ చేశారు, హాస్పిటల్లో ఉన్నారని తెలుసు కదా. ఎంత బాధ ఉంటుందా, ఎంత నొప్పి ఉంటుందా, మావ ఎంత అనుభవిస్తున్నాడా అని చెప్పేసి ఆ పిల్లకి ఎందుకు ఆలోచన వచ్చింది నాకు తెలియదు. కానీ అమ్మ పర్లేదమ్మా బాగానే ఉంది, ఈ పిల్ల సంగతి ఆయనకి తెలియదు. తర్వాత చెప్తే ఆయన షాక్ అయ్యాడు. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ఆ పిల్ల పడుకోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది. తొడగూడు అంటే డిస్లాకెట్ అయిన పరిస్థితి వల్ల నేను అంటాను పట్టు వదిలేయలేం. అక్కడ ఆ తొడగూడు ఒలిసినప్పుడు యాకోబు గారు పట్టు వదిలేయాలి. అక్కడ పోరాడడం ఆపేశాడు. కానీ ఎందుకని ఆపేశాడు? ఇక్కడ సమస్య వచ్చింది. పోరాడడం ఆపేశాడు కానీ పట్టుకుంటూ మానలా, పట్టు వదల్లా. పోరాడతాం, ఇక పోరాడే శక్తి లేదేక. ఎందుకంటే దేవుడు ఒక దెబ్బ కొట్టిన తర్వాత శరీరాన్ని ఒక దెబ్బ ఎందుకు కొట్టాడు అంటారు? నాకు ఆలోచన, నాలో నేనే పరిశీలన. ఎందుకంటే శరీరం చేసిన దానికి శరీరం శిక్ష అనుభవించాల్సిందే. అది నేను అనుకుంటాను. ఆ టైంలో యేసుప్రభులు వారు ఎందుకు అలా కొట్టారు? ఆయన అంతరంగంలో మార్పు కలిగిస్తే సరిపోద్ది కదా, మరి శరీరాన్ని ఎందుకు కొట్టాడు ఆయన? గమనించారా? ఎప్పుడు ఏదైనా నాకు ఇన్సిడెంట్ జరిగిందంటే నేను అదే పరిశీలన చేసుకుంటా. కాబట్టి నేను అంటాను, శరీరం చేసిన తప్పుకి ఆ సందర్భంలో పనిష్మెంట్ పొందేసుకున్నాడు యాకోబు గారు. కానీ నీవు నన్ను దీవించితే గానీ నేను విడిచిపెట్టను. పోరాడుతున్నాడు, ఇంకా పోరాడుతున్నాడు. తన శక్తి, తన శరీరంలో ఒక అవయవానికి గాయమైనా కూడా ప్రార్థన మానలేదు. ఈ రోజున శరీరం కొంచెం అలసట అయిందంటే మనం మందిరానికి మానేస్తాం. తుమ్ము దగ్గు వస్తే మందిరానికి వర్షం వస్తే మందిరానికి మానేస్తాం. కానీ మొన్న వచ్చిన పరిస్థితిని బట్టి నేనే మార్చాను లేని టైము. భయంకరమైన వర్షం, అది మామూలు వర్షం కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. శరీరంలో ఒక అవయవానికి ఎముకకి తేడా వచ్చినప్పటికీ కూడా అతను ప్రార్థన మానలేదు. అది పోరాడే ప్రార్థన. ఈ శారీరక సంబంధమైనటువంటి రిస్క్స్ ఎప్పుడూ ఉంటాయి, చచ్చేంత వరకు ఉంటాయి. ప్రార్థన మానకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా రాజుకు తప్ప ఇంకెవరికైనా నమస్కారం చేస్తే, ఎవరికైనా మనవి చేస్తే సింహాల బొమ్మలో పడేస్తారు. ప్రాణా పరిస్థితి. దానియేలు ప్రార్థించడం మానేడా? ప్రార్థించడం మానలా. బొమ్మకు మొక్కితే బతికిపోతారు, కానీ బొమ్మకు మొక్కారా? శద్రక్ మిషక్ అబేద్నెగో వారు మొక్కల. నేను ఇక్కడ అంటాను, తెగింపు. పోరాడేటటువంటి పోరాటంలో తెగింపు ఉంటుంది. ఇప్పుడు మన దేశం బార్డర్లో సైనికులు పోరాడుతున్నారండి. అయ్యి బాబోయ్, ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంటే అంత హ్యాపీగా చక్కగా ఏసీ వేసుకుని పడుకోవచ్చు, ప్రశాంతంగా తడుగుంటుంది పడుకోవచ్చు. ఇక్కడ ఎందుకురా బాబు ఈ తుపాకులేంటి, ఈ గుండెలేంటి అని వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళలో ఒకటే తీవ్రత. దేశం కోసం చావడానికైనా సిద్ధమే. ఈరోజు నిన్న శుక్రవారం రాత్రి అనుకుంటా, చనిపోయినటువంటి సైనికుడు తన గ్రామంలో తన స్నేహితులతో మాట్లాడే మాట, తన మావిని అడుగుతున్నారు, తన వ్యక్తిత్వం ఏంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్పారంట, ఎందుకురా ఈ ఉద్యోగం అని చెప్పేసి. అంటే లేదు, నేను దేశం కోసం అయినా చస్తాననేవాడంట. అట్లే దేశం కోసం తన ప్రాణం పెట్టాడు అని ఆ చెప్తున్న వ్యక్తి అంటున్నాడు, నా 2 కొడుకులు కూడా నేను మిలిటరీకి పంపిస్తాను. ఆ ఇంటర్వ్యూలో, ఆ న్యూస్లో నేను విన్నది ఏంటంటే, మిలిటరీ అనేది అక్కడ చేస్తున్న సైనికులు చేస్తున్నది ఉద్యోగం కాదు, సర్వీస్ అంటారు. ఎందుకని? దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అక్కడ ఉన్నటువంటి సైనికుడు ఏ విధంగా విజయమో వేరే స్వర్గమో ఆ తెగింపు ఉంటుంది కదా మన సైనికులకి. ఇప్పుడు వాళ్ళు అలా తెగించి పోరాడుతున్నారే కాబట్టి కదా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. నేను అంటాను, యేసయ్యను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా సిలువ సువార్త సైనికుడు. అవునంటారు కదంటారు. సిలువ సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడండి పౌలు గారు. అలాగా ప్రార్థన చేయడం మానలేదు. యాకోబు యేసయ్య పాదాలు పట్టుకోవటం మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన చేతుల్లో నిజంగా నేను అనాల్సింది ఏంటంటే, నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, సంగీతం ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆ పిల్లకి ఏది చేత్తో పట్టుకునే పరిస్థితి కూడా కాదు. ఇది సెట్ అయ్యేంత వరకు. ఒక్కసారి ఆ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత, సెట్ చేసిన తర్వాత బయటకు వస్తే ప్రశాంతంగా పడుకోండి. అది సెట్ అయిన తర్వాత ప్రశాంతంగా పడుకోను. అప్పుడు మేము కూడా కుక్క తీసుకున్నాం. దేవుని స్తోత్రం. నేను అంటాను, పట్టు వదిలేయాలి. అసలు వాస్తవానికి పాదాలు, నా కాళ్ళు వదిలేయాలి యాకోబు. కానీ ఆ కాళ్ళు పట్టుకోవటం వదలలేదు. ఇంకా బతిమాలుతున్నాడు. చూడండి, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనినా నేను, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఇక్కడ అసలైనటువంటి విజయం వచ్చింది. ఇది అసలైనటువంటి అంతర్యుద్ధం. శరీరం దెబ్బతింది, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అసలు యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. అసలు ఏంటంటే, నీ పేరేంటి?
అక్కడే ఆ పేరు అడగటంలో ఉంది అసలైనటువంటి చరిత్ర. పేరు అనగా తన గుణం, తన స్వభావం. ఎలా చెప్పగలరండి మీరంటే, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 25 చదవండి. పేరులో ఉన్న, పేరు అడగడంలో ఉన్న అర్థం ఇక్కడ మనకు అర్థమైంది. ఒక పేరు, ఒక వచనం చదివితే, నా ఏలినవాడ దుష్టుడైన ఈ నామాలను లక్ష్య పెట్టవద్దు, అదిగో అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అంటే ఇప్పుడు యాకోబు పేరు కూడా తన గుణములని సూచించుచున్నది. ఇదే విధంగా యాస్టీస్గా తన కన్న తండ్రి అడిగాడు ఇస్సాకు, మాంసం తన తల్లి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తీసుకెళ్ళినప్పుడు, నాయన నీ పేరేంటి అని అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్పాడంటే ఏశావు అని అన్నాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి. ఇప్పుడు ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. ఒప్పుకోలు ప్రార్థన. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఆల్రెడీ. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రెండు కలిపి చెప్తున్నాను. అందుకనే ఒంటరిగా ఉన్నప్పుడు ఒప్పుకోలు అనుభవం అనేది మనకు వస్తుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ఒప్పుకోలు మనకు రాదు. వాళ్ళు ఎక్కడ వింటారో, మనం ఎక్కడ తగ్గిపోతామో అని ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం ప్రార్థించలేం. ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాడని ఉంది కదండి. మనం చదువుకుని వచ్చిన వాళ్ళు అందరినీ పంపించేశాడు. ఇప్పుడు నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, అందరినీ పంపించేసి, ఆస్తిని పంపించేసి, తన అన్నకి కానుగ్గా పంపించేసి, అన్ని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. అంతకు ముందు వరకు తన పోరాటం ఏంటి, అప్పుడు తన పోరాటం ఏంటి అనేది ఒక పాట పాడుకుని తర్వాత 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇది అందరికీ వచ్చి తెలిసిందే, కానీ సందర్భాన్ని బట్టి ఈ పాట మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడుగడుగున పోరాటం, అనువనువున ఆరాటం, అడుగడుగున పోరాటం, అనువనువున ఆరాటం. ఇంతేనా నీ జీవితం, ఎంతవరకు ఈ నాటకం? ఇంతేనా నీ జీవితం, ఎంతవరకు ఈ నాటకం? యాకోబు నిన్ను ప్రేమించే దేవుణ్ణి చూడు, నీ బ్రతుకును మార్చగోరినాడు. లోకాన్ని తొందరగా నీవు చూడాలని కడుపులోని తోటి వానితో పెనుగులాడిన కొత్త కాదు, పుట్టక ముందు నుంచే పెనుగులాడే అలవాటు ఉంది. హోషేయ 12:3 నేను మూలవాక్యం ఎందుకు తీసుకున్నానంటే, తల్లి గర్భంలోనే మడిమిని పట్టుకుని పోరాడాడంట, తన అన్నను పట్టుకున్నాడంట, నేను ముందు వెళ్ళిపోవాలి లోకంలోకి, నేను ముందు పుట్టేయాలని. లోకాన్ని తొందరగా నీవు చూడాలని కడుపులోని తోటి వానితో పెనుగులాడినావు. సహోదరులతోనా నీ పోరాటం, శరీరాశ కొరకేనా నీ ఆరాటం. సహోదరులతోనా నీ పోరాటం, శరీరాశ కొరకేనా నీ ఆరాటం. శరీరాశ కొరకేనా నీ ఆరాటం. యాకోబు నిన్ను ప్రేమించే దేవుణ్ణి చూడు, నీ బ్రతుకును మార్చగోరినాడు. అంటే అంతవరకు లోక సంబంధమైన వాటి మీద చూశాడు. అతని చూపు అక్కడ ఉంది. కడుపులో ఉన్నప్పుడే లోకాన్ని చూడాలనే ఒక స్వభావం ఉంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాడిన తర్వాత మరొక పోరాటం చూడండి. జ్యేష్ఠత్వ హక్కును అనుభవించాలని ఆశ చూపి అన్న నుండి దొంగిలించినావు. జ్యేష్ఠత్వ హక్కును అనుభవించాలని ఆశ చూపి అన్న నుండి దొంగిలించినావు. నీవి కాని వాటికా నీ పోరాటం, దోచుకోవడానికా నీ ఆరాటం. నీవి కాని వాటికా నీ పోరాటం, దోచుకోవడానికా నీ ఆరాటం. దోచుకోవడానికా నీ ఆరాటం. ఇక్కడ యాకోబు ఒక దొంగగా కనిపిస్తున్నాడు. చాలా మందిని
చాలా మంది సేవకులు యాకోబుని దొంగ మోసగాడు అని అంటారు. కొంతమంది మాత్రం అసలు దొంగ కాదు, అసలు మోసం కాదు, అసలు ఏ తప్పు చేయలేదని ప్రకటించేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. వారు ఏ విధానంలో అంటున్నారు నాకు తెలియదు కానీ మూడోసారి చూడండి. తండ్రి నుండి దీవెనలు నీవు పొందాలని గొంతు మార్చి వేషమేసి మోసగించినావు. తండ్రి నుండి దీవెనలు నీవు పొందాలని గొంతు మార్చి వేషమేసి మోసగించినావు. కన్నవారితోన నీ పోరాటం ఆస్తి కీర్తి కొరకేనా నీ ఆరాటం. కన్నవారితోన నీ పోరాటం ఆస్తి కీర్తి కొరకేనా నీ ఆరాటం. ఆస్తి కీర్తి కొరకేనా నీ ఆరాటం. అడుగడుగున పోరాటం అనువనువున ఆరాటం. ఇది యాకోబుకి ఆపాదించడం కాకుండా మన జీవితానికి ఆపాదించుకుంటే మరి మన జీవితంలో కూడా అడుగడుగున ఈ పోరాటం ఉందా లేదా? ఇప్పుడు మనం పాడుకునేటువంటి పాటలో ఉన్న అర్థం, తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, కన్న తల్లిదండ్రుల మధ్యలో ఆస్తి తగాదాలు. చూడండి, ఇలాంటి వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం అనమాట. యాకోబు యబ్బోకు రేవు, చూడండి, యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడే అనుభవం వేరు. తన తల్లి గర్భం నుంచి పుట్టింది మొదలుకొని పెరిగి పెద్దవాడిన తర్వాత అతను పెనుగులాడిన విధానం, పెనుగులాడాడు, అన్నను మోసం చేశాడు, ఆ తండ్రిని మోసం చేశాడు, దోచుకున్నాడు, పారిపోయాడు, అటు వెళ్ళి లాభాన్ దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత తను మంచుకున తరిచాడు, ఎండకి ఇబ్బంది పడ్డాడు, శతవిధాలు ఎన్నో ప్రయాసలు పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకా 6 సంవత్సరాలు తన మామకి ఆస్తి నిమిత్తం కొలువు చేశాడు. 20 సంవత్సరాలు చితికి విసికి వేసారిపోయాడు. కష్టపడి లాభాన్ దగ్గర ఎంతో విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు. విస్తారమైన ఆస్తితో తిరిగి వస్తున్నాడు. చూడండి, కన్న తండ్రి దగ్గర నుంచి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని చెప్పండి? కన్న తండ్రి నుంచి మామ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు బేతేలులో యెహోవా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు లేదా ప్రత్యక్షం కాకుండా ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ నేను వెళ్తున్న ఈ మార్గంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి అసలు లోటు లేకుండా చూడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రార్థన స్థితి మారిపోయింది. చూసారంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఏమీ లేదని అన్నీ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నన్ను దీవించు, గొర్రెలు లేవా, ఒంటిలు లేవా, ఆస్తి లేదా, భార్య లేదా, బిడ్డలు లేరా, ఏ రకంగా దీవించాలి నిన్ను? ఏ రకంగా? చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ సందర్భాన్ని బట్టి ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవులందరికీ కూడా దీవెనలు అంటే ఇల్లు కట్టుకుంటే దీవెన, బండి కొనుక్కుంటే దీవెన, లేకపోతే కారు కొనుక్కుంటే దీవెన, ఇవి దీవెనలు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ బాహ్య సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఈ దీవెన ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత వరకే మనకి ఉపయోగపడద్ది. ఇల్లైనా, కారైనా, ఇంకోటైనా. కానీ మనతో పాటు వచ్చేది ఏంటో తెలుసా? పాపక్షమాపణ. ఇల్లు కట్టుకున్నవాడు ధన్యుడు, పెళ్లి చేసుకున్నవాడు ధన్యుడు అని బైబిల్లో లేదు. చూడండి ఏమనుంది? కీర్తన 32:1, 32వ కీర్తన 1వ వచనం. తెలియక చాలా మంది దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. కానీ ఆంతర్యం తెలియక ప్రార్థన చేస్తారు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. అక్కడ తన పేరు చెప్పాడండి, తన గుణాన్ని ఒప్పుకుంటున్నాడండి. అయ్యా నేను మోసగాన్ని, నేను ఒక దొంగనే, తండ్రిని మోసం చేశాను వేషం వేసి, అన్నను మోసం చేశాను ఆశ చూపించి, నేను ఒక దొంగనే అని పశ్చాత్తాపడుతున్నాడండి. ఏమంటే మనం ఇచ్చేటటువంటి విస్తారమైన బలులు దేవుడు కోరుకోడు, కానీ బలులు అర్పించడం కంటే మాట గైకొనటం శ్రేష్టం. అక్కడ ప్రార్థనలో ఉండాల్సింది ఉంది. అక్కడ హోషేయ గ్రంథం చూడండి, హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం ఏం రాల్చాడు? అక్కడ ఏమైనా బలి అర్పించాడా? హోషేయ గ్రంథంలో మళ్ళొకసారి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం జయమందినం ఏం విడిచాడండి? అది ప్రాముఖ్యం. ఆది కాండంలో అన్ని విషయాలు లేవు, కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.
అక్కడ పెనుగులాడాడు అని ఉంది, కన్నీళ్లు విడిచాడని ఉందా? లేదు. కానీ ఇక్కడ మన విషయాలు మనం చూస్తే కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలు పట్టుకుని కన్నీళ్లు విడిచి, మీకు సువార్తలో ఒక ఆమె గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వెనక్కి వెళ్ళి ఒక ఆమె తన కన్నీటితో ఏం చేసిందండి? యేసయ్య పాదాలని కడిగింది. తన కురులతో ఏం చేసిందండి? యేసయ్య పాదాలని తుడిచింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ కన్నీళ్లు హృదయంలో ఉన్న ఒప్పుకోలును బట్టి వస్తున్నటువంటి కన్నీళ్ళు. హృదయంలో పశ్చాత్తాపం ఉన్నప్పుడే కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. కన్నీటితో తన పాపాలను ఒప్పేసుకుంటూ చూడండి, ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తల వెంట్రుకలు, అంటే దాని సాదృశ్యం ఏంటి తెలుసా? తల వెంట్రుకలు ఎన్నో మనం లెక్క పెట్టగలమా? తల వెంట్రుకలు మనం ఎలా లెక్క పెట్టలేమో మన పాపాలు కూడా అంతే, లెక్కకు మించినవి మన పాపాలు. అక్కడ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచిందంటే దాని అర్థం తన విస్తారమైన పాపాలను యేసయ్య దగ్గర పెట్టేసింది. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం 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 నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపునకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇక్కడ నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యాకోబు క్షమించబడ్డాడు కదండి, క్షమించబడ్డాడు, తన పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు. నేను అడుగుతున్న ప్రశ్న, యాకోబు తన పాప స్వభావం నుంచి పూర్తిగా విడుదల పొందాడా? ఖచ్చితంగా పొందలేడు. అసలు ఆ వాడుక భాషలో వ్యాఖ్యానం బైబిల్లో చదివినప్పుడు నేను షాక్ అయ్యాను. బాప్తిసం తీసుకున్నాం, క్రీస్తు శిలువ రక్తం ద్వారా కడగబడ్డం, బల్ల తీసుకుంటున్నాం, మనలో పాప స్వభావం లేదండి. పాప సంబంధమైన ఆలోచనలు రావా? చెడు తలంపులు రావా? వస్తాయి. ఇది ఎంతవరకు? మనిషి బతుకున్నంత వరకు. మరి అదేంటండి అయ్య గారు, యేసయ్య మరి నూతన హృదయం ఇచ్చినప్పుడు అవి రాకూడదుగండి. నేను చెప్తున్నాను కదా, చచ్చిపోవటమే. బతుకున్నంత వరకు వస్తాయి. నరం ఆడుతున్న, బ్లడ్ ప్రవహిస్తున్న ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని అనుసరించకూడదు. నేను అంటాను, పాపపు స్వభావం అనేది మనిషిని ఎప్పటికీ కూడా పూర్తిగా విడిచిపెట్టడం అనేది అసంభవము. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఏంటండి పరిస్థితి అంటే, గలతీ 5లో ఒకటే మాట ఉంది, శరీరం ఆత్మకి విరోధం. అంటే దాని అర్థం పోరాటం. మనం బతుకున్నంత వరకు ఈ శరీరం పాపం చేయడానికి ప్రేరేపిస్తానే ఉంటది. కానీ పరిశుద్ధాత్ముడు, ఆత్మ అయిన దేవుడు మనలో పాపంలో పడిపోకుండా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో అలవాటుతో కూడిన పొరపాట్లు మనం చేయడానికి సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించి ఆపిన దాఖలాలు ఎన్నో ఉంటాయి. అది మాట్లాడే మాట కానించి, చూసి చూపు కానించి, నడిచే నడక వరకు ఎన్నో విషయాల్లో. అందుకని ఈ మధ్యకాలంలో కూడా మరలా విజయ్ కుమార్ అని చెప్పిన కొన్ని ప్రసంగాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆయన కూడా ఇదే మాట చెప్పారు కదా, మొన్న స్టేటస్లో కూడా పెట్టాను. క్రైస్తవుల జీవితాల్లో పొరపాట్లు జరగవు అనడానికి అసలు వీల్లేదు. ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, అప్పటిదాకా యాకోబు పోరాడినటువంటి పోరాటం లోక సంబంధమైన వాటి కొరకు. కానీ ఎబ్బో కొరేవు దగ్గర అతడు సంపాదించిందంతా ముందుకు పంపించేశాడు. అప్పుడు అర్థమైంది, ఈ సంపాదన అంతా శాశ్వతం కాదు, ఈ సంపాదన మనశ్శాంతి ఇవ్వదు, ఈ సంపాదన మనశ్శాంతి ఇవ్వదు, ఈ సంపాదన నెమ్మది ఇవ్వదు అని అప్పుడు అర్థమైంది. ఒకడిచ్చు కానుక అతనికి వీలు కలిగిచేనని సామెతలు 18:16లో రాయబడినట్టండి. కానుకంటండి కోపాన్ని చల్లారుస్తుందంట. అక్కడ నిజంగా యాకోబు ఎందుకు పంపించాడో నాకు తెలియదు, కానీ ఏశావుకు చాలా విస్తారమైన ఒంటెలు పంపించాడు, పనులను పంపించాడు. ఏశావు ఒకవేళ మిమ్మల్ని అడిగితే, ఇది నీ సేవకుడైన, నీ దాసుడైన నీ సహోదరుడు పంపించిన కానుకని మీరు చెప్పండి అని ముందు పంపించేస్తాడు. సాగిలు పడతాడండి. అక్కడ తన అన్నతో పోరాడినటువంటి వ్యక్తి దేనికోసం అయితే పోరాడాడో ఆ సంపాదించిన ఆస్తి అంతటిని కూడా ఇప్పుడు తన అన్నకు పంపించేసాడండి. నాకు ఎందుకురా తమ్ముడో, నేను చూసే నాకు సరిపోద్ది కంటే, లేదన్నా తీసుకోనని అక్కడ మంచి సంభాషణ జరిగింది. ఒకప్పుడు దోచుకోవడానికి చూసినటువంటి యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
పంచేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దోచుకోవటం దీవెన, పంచడం దీవెన? అది అది ఆశీర్వాదం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అని పౌలు గారు చెప్పారు కదా. మన క్రైస్తవ ప్రపంచంలో మన విశ్వాసులు, సేవకులు అందరూ ఏంటి? దోచుకోవటం, తీసుకోవటం. ప్రభు అయిపు జలగలు పిలిచినట్టు పిలిచేస్తున్నామే కానీ ఏసై రక్తాన్ని, ఏసై కోసం ఎక్కడైనా మనం ఉపయోగపడే దాఖలాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు యాకోబు పోరాడే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి మీరు, నేను ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం? ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం? మన ప్రార్థనలో దేనికోసం పోరాడుతున్నాం? ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, రేకేసుకోవాలి ప్రభువా, దడి కట్టుకోవాలి ప్రభువా, ఈ బండి కొనుక్కోవాలి ప్రభువా, లేకపోతే పెళ్లి కావాలి ప్రభు, ఇలాంటి లోక సంబంధమైన వాటి కోసం మనం ఇంకా పోరాడుతున్నామేమో ప్రభు సన్నిధిలో. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఏమన్నారండి? 6:33, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ? మీ శరీరానికి, మీ ఇంటికి కావలసినవన్నీ అప్పుడు అనుగ్రహించబడతాయి. ముందే మీరు వాటి కోసం ఎందుకు ఎడుతున్నారు? నాకు అర్థం కాదు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనాకారుడు ఆ కీర్తన రాసిన కీర్తన ఏమి వచ్చినండి? 120వ కీర్తన, కొండల తట్టు. నిజంగా ఈ అనుభవం, ఈ వచ్చిన ఎవరికి అర్థమైతే తెలుసండి? చేతిలో పైసా లేనప్పుడు, ఎవరి దగ్గరికి మనం వెళ్ళి అడిగే దాఖలా లేనప్పుడు, ముందు నుయ్యా వెనక్కి పోయా ఉన్నప్పుడు, ఎవరైతే పైకి చూస్తారో వాళ్ళకే అర్థమవుద్దండి వచ్చినవా. దేవునికి స్తోత్రం. అది దేవునికి మహిమ కలుగునుగా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. వేటి కోసం వెతకాలి మనం? రోమాపత్రిక 2:6. వేటి కోసం వెతకాలి మనం? రోమాపత్రిక 2:6 ఆఖరి మాటలు. రోమాపత్రిక 2:6, ఆయన ప్రతివానికి ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఏమండి చూడండి, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం వస్తుంది, కానీ క్షయమైన వాటి కోసం వెతికితే నిత్య జీవం దొరకదంట. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులు కూడా క్షయమయ్యే ఆహారం కోసం వెతికారంట. ఒక చోట మీటింగ్ అయిందంటండి. ఆ మీటింగ్లో అప్పట్లాగానే గంపలు మిగిలినాయంట. అక్కడ కొంతమంది శిష్యులు లేరంట. 12 మంది శిష్యులు కాదండి వీళ్ళు, వేరే శిష్యులు. 12 మంది శిష్యులు ఆయన వెంటే ఉన్నారు. 72 మంది శిష్యులు అంటండి. చారిత్రాత్మకంగా బైబిల్ ఫ్యాకల్టీస్ చెప్పే విధానం ఏంటంటే 72 మంది శిష్యుల్లో 60 మంది వెనక్కి వెళ్ళిపోయారంట. వెనక్కి 12 మంది నిలబడ్డారంట. ఈ మిగిలినటువంటి శిష్యులు వెతుకుతున్నారంట, యేసుప్రభు ఎక్కడున్నాడు, యేసుప్రభు ఎక్కడున్నాడు అని వెతుకుతా అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ లేడు, ఇక్కడికి వెళ్ళారు. ఒక చోట దొరికితే వెళ్ళిన వెంటనే యేసుప్రభులు వారిని చూసి ఏమన్నా తెలుసా? నాయనలారా, అక్షయమైన ఆహారం కోసం కాదు, క్షమించాలి, క్షయమైపోయే ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం వెతకండి. అంటే వాళ్ళు వెతుకుతున్నది యేసయ్యనేమో అనుకుంటాం మనం, కానీ వాళ్ళ అంతరంగం యేసయ్య గుర్తించి క్షయమైపోయే ఆహారం కోసం మీరు ఎదుగుతున్నారు. ఎన్ని గంపలు మిగిలిన, ఎన్ని రొట్టెలు మిగిలిన అని. నిజమే కదండి. సువార్త మీటింగ్ పెట్టినప్పుడు ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు మాత్రం ఇయ్యరు. సువార్త మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంత మిగిలిపోయినాయో పాస్టర్ గారికి యేసు రక్తం విషయం. సువార్త కూడికల్లో, మొన్న సువార్త కూడికల్లో విజయకుమారయ్య గారు పెట్టిన మీటింగ్కి 5-6 లక్షలు ఖర్చు అయితేనండి 1,50,000 అప్పు అయిపోయాడు ఆయన. సంఘం ఇవ్వగా, వచ్చిన వాళ్ళకి కానుకలు ఇవ్వగా, ప్రేరేపించబడిన వాళ్ళు ఇవ్వగా 1,50,000 అప్పు అయిపోయాడు. ఇది ఎవరికి రాదు, ఇది ఎవరికి ఆలోచన ఉండదు. ఎన్ని గంపలు మిగిలినాయి, ఎంత మిగిలింది, ఇది మాత్రం ఉంటుంది. సరే, నా సబ్జెక్ట్ అది కాదు, కానీ క్షయమైపోయే ఆహారం కోసం వెతుకుతున్నారండి ఆనాడు శిష్యులు. ఇంకా కొన్ని విషయాలు చూడండి. ఒప్పుకోలు గురించి కొన్ని మాటలు చెప్పినామండి. లేవ్యాకాండము 26:41. ఇక్కడ యాకోబు ఒంటరిగా యబ్బోకు దగ్గర పోరాడుతూ తన పేరు చెప్పాడు. అంటే తన నిజ స్వభావం ఒప్పుకున్నాడు, తన గుణాన్ని ఒప్పుకున్నాడు, దాచిపెట్ల. లేవ్యాకాండం 26:41. రప్పించుతున్నాను ఒప్పుకొను ఎడల అనగా లోబడిన తన హృదయము లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండను అనుభవించటమని ఒప్పుకొను ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. మన పితరులకు చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుని మనల్ని కనికరించి క్షమించి మనల్ని విడిపిస్తాడంటే. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థనలో మనం నిజ స్వభావం ఒప్పుకోవాలి. నిజమే ప్రభువా, ఈరోజు నా ఇల్లు ఈ పరిస్థితిలో ఉందంటే ఇది నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నేను తరంబడ్డాను తప్ప, అయ్యా నీ వల్ల కాదయ్యా, నా దోషాన్ని బట్టే, నా పాపమును బట్టే ఈ ప్రతిదండం నా మీదకి వచ్చిందని ఒప్పుకోవాలంటే. చాలా మందికి ఒప్పుకోవాలి ఉండదండి.
నన్నే టార్గెట్ చేసేవేంటి ప్రభా, ఈ కష్టాలన్నీ నా మీదే పడేసేవేంటి, కట్టగట్టి అన్నీ నా మీదే పడేస్తున్నావేంటి అని అంటారు, కష్టంలో ఆ ప్రభావాన్ని తట్టుకోలేక. కానీ ఈ మాట పలకాలి, అయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితి నాకు వచ్చిందంటే కారణం నా పాపం వల్ల నేను తరం పడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఒప్పుకున్నారండి. టకటక చెప్పేస్తాను, తర్వాత చదువుకోండి. ఎజ్రా 10:1 ఎజ్రా అనే వ్యక్తి, శాస్త్రి, దైవజనుడు పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథంలో పితరుల పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో నెహెమ్యా తన పితరుల పాపాలు ఒప్పుకుని, అయ్యా మా పితరులు నీ ఆజ్ఞలను విడిచిపెట్టేశారు, త్రోసేశారు, తృణీకరించారు, కాబట్టే వాళ్ళు చెరకెళ్ళిపోయారు. చెరకెందుకు వెళ్ళారు? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి అని ఇప్పుడు నేను చదివించిన ధర్మశాస్త్రం లేవికాండం 26వ ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పిన భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు తమ పాపాలు మాత్రమే కాదు, తమ పితరుల పాపాలు కూడా ఒప్పుకుని విడిచిపెట్టారు. నెహెమ్యా ఒప్పుకుని ప్రార్థన చేశాడు కాబట్టి నెహెమ్యా వెళ్ళి యెరూషలేము ప్రాకారాలు కట్టబడడానికి దేవుడు కృప చూపించాడు. దానియేలు తమ పితరుల పాపాలు ఒప్పుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకుని ప్రార్థన చేశాడు కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలు, యూదులు మరలా తిరిగి రావటానికి దేవుడు ద్వారం తెరిచాడు, కోరేష్ని దేవుడు ప్రేరేపించి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడు. ఏమని? ఇది ఒక్క మాట చదవండి, లోకా సువార్త 15:18. తిరిగి వచ్చిన తర్వాత లోకా సువార్త 15:18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని వచ్చాను. చూచి కనికరపడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను ఇదండి మనం చేయాల్సిన ప్రార్థన. ప్రార్థనలో తగ్గింపు స్వభావం ఉండాలి, ప్రార్థనలో ఒప్పుకోలు స్వభావం ఉండాలి. యాకోబు తన పేరు ఒప్పుకున్నాడు, తన గుణాన్ని ఒప్పుకున్నాడు, తన స్వభావాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబుని ఏ విధంగా ఇజ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఇజ్రాయేల్ అనే మాటకి అర్థం రాసుకోండి, చెప్తాను. 1 పోరాడేవాడు, లేదా 2 దేవుని రాకుమారుడు అని అర్థం. 1 పోరాడేవాడు, 2 దేవుని రాకుమారుడు అని అర్థం. తప్పిపోయిన కుమారుడు 2 విషయాలు చెప్తున్నాడు. పరలోకముందున్న దేవునికి విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు తండ్రి అయినటువంటి ఆ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుమారుడిని తోసేశాడండి. నా ఎద్దుకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసి వేసేవాడిని కాను. కౌగులించుకున్న మురుకోసన, జుట్టు పెరిగిపోయి చిందరబెందరగా ఉండి కంపు చేస్తున్నాడు మనిషి. ఎందుకని ఈ మాట చెప్పగలనంటే, పందులు తినే పొట్టు దగ్గర బతికాడు, ఆ పొట్టు తినే స్థాయికి వెళ్ళాడు. అంటే తన శరీరం నుంచి ఎంత దుర్వాసన వస్తుందో ఒకసారి ఆలోచించాను. నేను అంటాను, ఆ బాహ్య సంబంధమైన దురాసన స్నానం చేస్తే పోతుందేమో, కానీ పాపం యొక్క దుర్వాసన దేవుడు క్షమిస్తే తప్ప పోదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుకు వచ్చి కనికరం పొందుకున్నాడు, క్షమాపణ పొందుకున్నాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికున్నాడని గొప్ప విందు చేస్తాడు, గొప్ప సంతోషం కలుగుద్ది. దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించును గాక. చూడండి మరొక మాట, కొలస్సీ 4:12. కొలస్సీ 4:12. ఇంకెవరెవరు పోరాడారు అని ఆలోచన చేస్తే 2 వచనాలు చదివి ముగిచ్చేస్తాను, 5 నిమిషాలు. కొలస్సీ 4:12 చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రాతా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో సేవకుడండి. విశ్వాసుల కోసం, సంఘం కోసం పోరాడి ప్రార్థన చేసే వ్యక్తి అండి. ఈ విషయాన్ని గమనించాలి. ఈ మాట నాకును మనందరికీ బోధించబడుతున్న మాట ఇది. మనం ఏం చేయాలంటే సంపూర్ణత కొరకు ప్రార్థన చేయాలి. ఎవ్వరూ కూడా పరిశుద్ధతలో సంపూర్ణులు లేరు. నేను పరిశుద్ధతలో సంపూర్ణుణ్ణి అని ఎవ్వరు కూడా చెప్పగలిగే సామర్థ్యం, దమ్ము, ధైర్యం ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఎవరిని మనం చూడలేమండి.
ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నమాట. వినయ్ పాస్టర్ గారు ఇక్కడ పెట్టిన సభల్లో ఆయన చెప్పారు, ఆయన వ్యక్తిగత విషయంలో కూడా సమర్పణ కలిగి వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరి ఒప్పందం ప్రకారం ఆయన సంసార జీవితానికి దూరంగా ఉంటూ ఒక్క ఆదివారమే స్వగ్రామానికి వెళ్ళి మందిరంలో వాక్యం చెప్పి ఆదివారం నైటే మరలా బయలుదేరి స్వార్థ కొడుకులకు వెళ్ళి వారం రోజులు భక్తి పర్యటనలో ఉంటూ ఆయన చెప్పిన మాట నా హృదయాన్ని తాకింది. ఏమన్నారు తెలుసా ఆయన? ఇప్పటికీ నేను పరిశుద్ధతలో సంపూర్ణుని కాలేదు, ప్రయాసపడుతున్నాం పరిశుద్ధత కోసం అని. మరి ఇంకెంత మనం ప్రయాసపడాలండి? అలాంటి గొప్ప దైవజనుడే మాట అంటే మనం ఇంకెంత ప్రయాసపడాలి? ఇక్కడ సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది పోరాడే అనుభవం అంటే. ఆఖరి మాట చూడండి, మార్కు 9:29. ఈ మాట వద్దులేండి, ఎఫెసీ 6:10 చదవండి. ఎఫెసీ 6:10 చదువుకుని ముగించుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా ఇది పాయింట్ అండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దురాత్మలతో పోరాడాలంటాడు మనం. అలాంటి అనుభవంలోకి రావాలి. మరి దురాత్మల్ని పారద్రోలాలంటే ఉపవాస ప్రార్థనే సాధ్యం. మోగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు పేతురు వీళ్ళందరూ వచ్చి యేసుని అడుగుతారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని. అప్పుడు యేసుప్రభులు వారు ఏమంటారు? ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన సాధ్యము? దానికి పుట్టినోట్లు ప్రార్థన వలన అని. పుట్టినోట్లు ఏముందంటే ఉపవాస ప్రార్థన అని రాయబడింది. వారానికి 2 లేదా 3 పర్యాయాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎంతైనా మన ఆత్మీయ జీవితానికి క్షేమం. ఎలాగండి అంటే శరీర క్రియలను జయించాలంటే ఉపవాస ప్రార్థనే. సాతాను ఎలా అటాక్ చేస్తాడంటే మన మీద డైరెక్ట్గా వచ్చేసి ఒక బోతం చూపించి లేకపోతే ఒక బేతలుడు పంపేసుకుని రాడు. వికారంగా శరీర కార్యాలను మన ముందుకు తీసుకొచ్చి మనల్ని పడగొట్టాలని చూస్తాడు. అందుకని తిండిబోతులు త్రాగుబోతులు వ్యభిచారులు అవుతారు. తిండిబోతు ఏషావు వ్యభిచార అయిపోయాడు కదండి. ఎబ్రీ పత్రికలు రాయబడింది, ఒక పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసుకున్న ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార. అంటే తిండిబోతుతనం వ్యభిచార స్వభావం, వ్యభిచార పాపలు పడేస్తుంది. పరిసయ్యులు శాస్త్రులు వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళండి. బైబిల్ చెప్తుంది ఆ మాట. బైబిల్లో రాయబడిన మాట, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మన నీతి అధికము కాని యెడల మన దేవుని రాజ్యానికి మన వారసులు. అంటే దాని అర్థం ఏంటి? వారానికి 2-3 సార్లు ఉపవాసం ప్రార్థన చేయటం వాళ్ళ నీతి. మరి అంతకంటే ఎక్కువ చేయాలంట. వారానికి ఒక పూట చేయడానికి మనకి చుక్కలు కనిపిస్తున్నాయి. సరే, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత కొద్ది నిమిషాలు అందరం కూడా కలిసి మన దేశం కోసం, దేశం క్షేమం కోసం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాను. అయా, స్థానిక బిడ్డలను, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రకటించబడిన వాక్యం ద్వారా మేమందరం కూడా అయా ఒట్టి ప్రార్థన చేసేవారుగా కాకుండా, నామకార్థ ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారుగా కాకుండా, ఇలాంటి యాకోబు వలె పోరాడే ప్రార్థన, ఆ యొక్క ఎపఫ్రా వలె పోరాడేటటువంటి ప్రార్థన అనుభవాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. పోరాడాలి. నిజమే తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో ఎబిసి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మీరు పాపముతో రక్తము కారునంతగా పాపముతో మీరు పోరాడలేదు, మీరు ఎదిరించలేదు అని. నిజమే తండ్రి, మేము పాపాన్ని ఎదిరించాలి, పాపంతో పోరాడాలి, మేము విజయం పొందుకోవాలి, పాపానికి బానిసం కాకూడదు, ఓడిపోవడానికి వీల్లేదు ప్రభువా. మా యొక్క పాప స్వభావం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ యొక్క స్వభావాన్ని బట్టి మేము పాపలు పడిపోకుండా, కుడి ఎడమలు తొలగిపోకుండా, ఏ విధమైన పాపం మా మీద ప్రభుత్వం చేయకుండా, పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థత కలిగి జీవిస్తూ నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండేటటువంటి కృప, ధన్యత, భాగ్యం నాకు మా అందరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.